హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్ర బొమ్మ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. మీరు కూడా అందరు మంచిగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను హైదరాబాద్కి వచ్చిన 7 ఇయర్స్ నుంచి అనుకుంటే మొత్తానికి ఈ సంవత్సరం అది కుదిరింది. ఏంటంటే సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీస్ అని చాలా చెప్తుంటారు కదా మస్తు మంది. సనత్ నగర్లో స్టీల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, చాలా తక్కువ రేట్లో పడతాయి, చాలా బాగుంటాయి, అది ఇదని మస్తు మంది అంటుంటే విన్నా. కానీ ఎప్పుడు వెళ్ళలే. నాకు చాలా దగ్గరనే సనత్ నగర్, కానీ వెళ్ళడానికే కుదరలేదు. మొత్తానికైతే వెళ్ళేసినాము. అందులో పెద్దది ఇది అగ్రోమిక్ స్టీల్ ఫ్యాక్టరీ అనేది చాలా పెద్దదంట. చూస్తున్నారు కదా, 3 బ్లాక్స్ ఉన్నాయి, మూడు బ్లాక్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్లాక్లోనే మనం షాపింగ్ చేయాల్సింది. ఫస్ట్ సెకండ్ 2 బ్లాక్స్ కనెక్టింగ్తో ఉంటాయి. ఫస్ట్ బ్లాక్లో చూసిన తర్వాత సెకండ్ బ్లాక్లోకి వెళ్ళచ్చు. కానీ థర్డ్ బ్లాక్లోకి వెళ్ళడానికి మాకు ఇంకా టైం సరిపోలేదు. అందులో మాత్రం మొత్తం హోల్సేల్ మెటీరియల్ ప్యాకింగ్ మూటల్లాగా కనిపించినాయి బయటకైతే. మరి లోపల షాపింగ్ ఉందా లేదా నాకైతే తెలీదు. ఈ స్టీల్ ఫ్యాక్టరీలో ఏంటంటే నేను అనుకున్నది చెప్తున్నా మీకు. స్టీల్ ఫ్యాక్టరీ అంటే ఓన్లీ స్టీల్ సామాన్లే దొరుకుతాయేమో అని అనుకుంటాం. కాకపోతే స్టీలే కాదు, ప్లాస్టిక్ చూస్తున్నారు కదా, కవర్స్, ప్యాకింగ్ కవర్స్, ప్రెస్ కవర్స్. అంటే మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఏంటిదంటే మంచి హాట్ బాక్సెస్, లంచ్ బాక్సెస్, ప్లాస్టిక్వి హాట్ బాక్స్లు, లంచ్ బాక్స్లు, వాటర్ బాటిల్, తర్వాత ట్రేస్, మనం ఇంట్లో యూజ్ చేసుకునే ట్రేస్ ఉంటాయి కదా, కూరగాయలు గడి వేసుకోవడానికి కానీ, లేకపోతే ఏమన్నా స్టోర్ చేసుకునేందుకు కానీ, సెల్ఫ్లలో, ఫ్రిడ్జ్లో ఏమన్నా బాక్సెస్ ఉంటాయి కదా, ఇట్లా స్క్వేర్లో, రెక్టాంగిల్లో అట్లాంటి బాక్సెస్, అట్లాంటివి చాలా స్టార్టింగ్ మొత్తం ప్లాస్టిక్వే ఎక్కువ కనిపించినాయి. ఏంటంటే మనం ఫస్ట్ టైం వెళ్ళాం కదా, ఇట్లా వీడియోస్ తీస్తే ఏమన్నా అంటారేమో. ఇప్పుడు డిమార్ట్లో, మన బిగ్ బజార్లో కానీ ఇంకా కొన్ని మాల్స్లో ఏంటంటే మనకు వీడియో తీసినందుకు అలా ఉండదు కదా, అట్లనే ఈడ కూడా వీడియోస్ తీస్తే ఏమన్నా అంటారేమో, తీయొద్దేమో అన్న భయంతో నేను స్టార్టింగ్లో అసలు వీడియోస్ తీయలేము. ఫస్ట్ ఎంట్రన్స్లో. తర్వాత కొంచెం కొన్ని చూసిన తర్వాత చూస్తుంటే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అని అంటే వాళ్ళు ఉంటారు కదా వర్కర్స్, వాళ్ళు ఏం అనట్లేదు అన్నట్టు. అంటే ఏమనట్లేదు అని అంటే వీడియో తీయొద్దు అట్లా ఇన్స్ట్రక్షన్స్ అది అని ఏం చెప్పట్లేదు. అందుకే నేను ఇంకా దూసుకెళ్ళిపోయినా, తీసేసుకుంటా. నాకు నచ్చిన వీడియో ఏంటంటే ఈ వీడియో అండి. ఫస్ట్ మొత్తం ఏంటిదంటే పూజ కాదు, పెళ్ళి సామాన్ మొత్తము. స్పీకర్ కోసేపు డిస్టర్బ్ చేయకపో తొందరగా. సారీ అండి. ఇదేంటిదంటే మొత్తం మనం పెళ్ళికి సంబంధించిన సామాన్లు అండి. ఎంత బాగా డెకరేట్ చేసారంటే చాలా బాగున్నాయి. నీలాల బిందెలని, పంచపాలలు, అన్నీ మనకు పెళ్ళికి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, ఇసురాయిలు, అవన్నీ చాలా బాగా డెకరేట్ చేసారు. నాకు లోపలికి వెళ్ళగానే అమ్మ అనిపించింది. తర్వాత ఈ కాపర్ది ఇది నాకు ఏంటంటే, నేను కొన్ని నాకు వింతగా అనిపించినవి, మంచిగా అనిపించినవి అవి మాత్రమే ఎక్కువ తీసిన. మనకు అసలు టైం సరిపోదు మొత్తం వీడియోస్ తీయడానికి. అంత పెద్ద మాల్, అంత పెద్ద ఫ్యాక్టరీ అంటే తెలుసు కదా, ఇంకా అంత పెద్దది. తర్వాత చాలా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. అవన్నీ మనం తీయలేము. అందుకే అక్కడక్కడ నాకు నచ్చినవి, మంచిగా అనిపించినవి అట్లాంటివి మాత్రమే తీసిన. ఇక్కడ కాపర్ బొమ్మలు అయితే ఎంత బాగున్నాయో. మరి ఎక్కువ కాస్ట్ కూడా ఏం లేవు, 2000 3000 అట్లా. నేను చేతిలో పట్టుకొని కృష్ణుని బొమ్మను చూపిస్తాను, అదైతే 2500 మాత్రమే ఉందండి. నేను మాకు తెలిసిన వాళ్ళకి గృహప్రవేశంకి కాదు పెళ్ళికి గిఫ్ట్ ఇవ్వడానికని సుచిత్ర దగ్గర పూజా స్టోర్లో తీసుకున్నాను. ఒకటి ఏంటంటే సన్ రైజ్ సూర్యకిరణాలు ఉంటాయి కదా, ఆ కిరణాల లోపల ఓంకారమే ఉంది, అది తీసుకున్నాను. అది ఎంత తక్కువ ఉంది ఇక్కడ అంటే, అక్కడైతే నేనైతే ఈ సుచిత్రాలో 2000 రూపాయలకి తీసుకున్నా. ఇక్కడైతే మొత్తం 1200 1300 ఉంది అంతే. అదే సేమ్ టు సేమ్ అదే 1300కి అట్లనే ఉంది. అంత తక్కువలో ఉంది, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే, మనం ఇవన్నీ ఇత్తడి చూస్తున్నాం కదా, ఇత్తడి అయితే రేట్ ఉంది కానీ ఎంత వెయిట్ ఉన్నాయంటే రియల్ ఇత్తడి అన్నట్టు, మన బ్రాసో అంటాం కదా, అది రియల్ అన్నట్టు. మనకు డిమార్ట్లో కూడా కనిపిస్తుంది. అదైతే ఎంత షైనింగ్ ఉంది, మళ్ళీ కలర్ కూడా గోల్డెన్ ఎల్లో షేడ్లో కొంచెం మెరిసినట్టుగా కనిపిస్తుంది కదా. ఇది అట్లా లేదు. మామూలుగా మనం ఇంట్లో ఉండే ఇత్తడి ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది. అంటే ఇది ప్యూర్ మంచి కరెక్ట్ ఇత్తడి అని నేను అనుకున్నాను. వెయిట్ అయితే అసలు నేను చేయిలో పట్టుకోలేకపోయినా, నా వాయిస్ ఓవర్ కాకుండా నేను రియల్గా మాట్లాడింది కూడా మీకు వినిపిస్తుంది, చూడండి ఒకసారి. అంత వెయిట్ ఉంది. చిన్న గిన్నెలే 130 రూపీస్, 320 రూపీస్, 230 రూపీస్ అట్లా ఉన్నాయి చిన్నవే. ఈ చెంబులు అయితే 1000 చేంజ్ ఉంది తెలుసా. అంత బరువు ఉంది, అంత బాగుంది. అంటే రియల్ ఇత్తడి. మీరైతే
నా సజెషన్ ఏంటంటే పెళ్ళికి కానీ ఇంట్లోకి కానీ ఏమన్నా ఇత్తడి సామాన్లు పూజ సామాన్లు ఏమన్నా కావాలంటే మాత్రం డిమార్ట్లో బిగ్ బజార్లో, ఇంకా ఇప్పుడు బిగ్ బజార్ అయితే లేనే లేవు కానీ ఏవైనా మాల్స్లో కొనే కంటే ఈ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళడం చాలా చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అంత రేటు పెట్టి ఏదో తక్కువ అంత మామూలు క్వాలిటీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఎందుకు చెప్పండి, ఇంకో రూపాయి ఎక్కువైనా సరే ఈ రియల్ ఇత్తడి ఇవి తెచ్చుకుంటే మంచిది కదా. నాకైతే అసలు అక్కడ నుంచి రాబుద్ది అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే కాళ్ళు కూడా లాగేసినాయండి. ఇదైతే చూస్తున్నారు అది, ఇది చాయ్ గ్లాసు, మనం సినిమాలలో చూస్తాం కదా ఆ చాయ్ గ్లాసు, అది ఎంత 1000 రూపీస్ చేంజ్ ఉంది. ఇప్పుడు చిన్న గిన్నె చూపిస్తున్నాను కదా, ఇదైతే 230 ఎంతో ఉంది. అంత రేట్లో ఉన్నాయి. కాకపోతే రియల్ 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 బ్రాస్ అన్నట్టు బరువు అయితే మంచిగా ఉంది. నేను కూడా కొన్ని అంటే నాకు ఖచ్చితంగా కావాలి తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళిన. చూస్తున్నారా అది ఇంత చిన్న గిన్నె 320, కానీ ఎంత బరువు ఉందంటే మన పెద్ద స్టీల్ గిన్నె బరువు అంత బరువు ఉంది. ఇదే అండి రాధాకృష్ణుల బొమ్మ. నేను తీసుకుందాం ఇంట్లో కానీ చూసిన, కాకపోతే కొంచెం కృష్ణుడి మొహంలో కలగా అనిపించలేదు, కొంచెం పెద్దగా తీసుకోవాలనుకున్నాను. అది 2500 ఎంతో ఉంది. ఇది రాముల వారిది, నాకు బాగా నచ్చిందండి. శ్రీరాముడు సీతమ్మ బాక్స్ లాగా ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే భలే ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో శ్రీరాముడు సీతమ్మ హనుమాను లక్ష్మణు అందరూ కనిపిస్తున్నారు. చాలా బాగా అనిపించింది. శంఖ చక్రాలు జర్మన్ సిల్వర్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి. మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలంటే మాత్రం ఇక్కడికి రావాల్సిందే. ఇంట్లోకి కొన్ని తీసుకోవాలని నేను మెయిన్గా ఇంట్లోకి సామాన్ తీసుకుందామని అక్కడికి వెళ్ళిన. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, స్కిప్ అయిపోతుంది ఇట్లనే తీసుకోవట్లేదని తీసుకుందామని వెళ్ళి చూసిన. కొన్ని అయితే తెచ్చుకున్నాను. అంటే నాకు టైం సరిపోలేదు. నేను ఈవినింగ్ 4కు బయలుదేరిన ఇంటి నుంచి, నాకు టైం సరిపోలేదు. ఇంకోటి నాకు ఇంపార్టెంట్ ఫస్ట్ ఇప్పుడు కావాలి అనుకున్నవి మాత్రం తెచ్చేసుకున్నాను. నిజంగా బాగున్నాయి. ఇంకోటి ఇప్పుడు తెల్లవి మనం వాడతాం కదా, రాతండి గిన్నెలు అంటాం మనమైతే, సిల్వర్ గిన్నెలు ఉంటాయి కదండి, ఆ గిన్నెల్లో వాడుతూ తింటాం కదా. అదైతే చాలామంది ఇప్పుడైతే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది బాగానే. అదైతే స్లో పాయిజన్ లాగా మన ఒంట్లోకి వెళ్ళిపోతుందని, మనం వండుతున్నప్పుడే అది మెల్ట్ అయిపోతుంటుంది, స్లోగా పాయిజన్ అవుతుంది మనకి ఒంటికి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్తున్నారు. అందుకే అవి వాడొద్దు అనే ఉద్దేశంతో నేను స్టీల్ బౌల్స్ అవి తెచ్చుకుందామని వెళ్ళాను ముఖ్యంగా. కాకపోతే ఒక స్టీల్ కుక్కర్ మాత్రమే తీసుకొచ్చాను. శ్రీకర్కి లంచ్ బాక్సెస్, ఇంకా కొన్ని వస్తువులు తీసుకొచ్చినా అవి ఏమేమి తెచ్చినా మీకు చూపిస్తాను మొత్తం వీడియో అయిపోయిన తర్వాత. నెక్స్ట్ వీడియోలో అట్లా చూపించేస్తాను ఏం తీసుకొచ్చాను ఏంటి అనేది. కాకపోతే ఐరన్వి కూడా కొన్ని ఐరన్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చిన, ఐరన్వి కూడా ఉన్నాయి అక్కడ, బాగున్నాయి, నాకు నచ్చినవి అవన్నీ. మీరు కూడా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి, కమెంట్ చేయరి. స్టీల్ ఐటమ్స్ కూడా మరీ బాగా ఎక్కువ రేటు అనిపించలేదు, తక్కువ రేటు అనిపించలేదు. కొన్ని మాత్రం చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి. ఇట్లాంటి మనం కవ్వము అవి తెచ్చుకోవాలంటే మన డిమార్ట్లో అయితే మస్తు రేటు ఉంటుంది. ఇక్కడైతే తక్కువే అనిపించినాయి. తర్వాత నాకు ఈ స్పైస్ బాక్సెస్ బాగున్నాయి, నచ్చినాయి నాకు కూడా ఇట్లాంటివి కొన్ని. ఇంకా నేను చూసిన వాటిలో మట్టివి, వుడెన్వి, తర్వాత సెరామిక్ బౌల్స్, టీ కప్స్, మనం ఏమంటారు డిన్నర్ సెట్స్ ఉంటాయి కదా అవి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. రేట్లు కూడా అట్లనే ఉన్నాయి. 20,000, 30,000, 40,000 లక్షల్లో కూడా ఉన్నాయి. సెరామిక్ బౌల్స్ అయితే మనం అంతంత కాస్ట్ పెట్టి అయితే ఏం తెచ్చుకోలేము. కాకపోతే నేను ఒక టీ కప్ సెట్ మాత్రం తెచ్చుకున్నాను. అది తక్కువ రేట్లోనే చూసి తెచ్చుకున్నాను. అంత కాస్ట్లీ పెట్టి తీసుకొచ్చి మా శ్రీకర్ చేతిలో పడిందంటే ఒక పట్ వాడే కాదు, నేను కూడా అజాగ్రత్త పాడేస్తూ ఉంటాను. తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్లో ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ గ్రీన్ మ్యాట్తో బాగుంది వాల్ డెకరేట్, నాకు నచ్చింది అక్కడ. అందుకే కొంచెం చిన్నగా వీడియో తీసుకున్నాను. పూజా స్టోర్ నుంచి అయితే నాకు రాబుద్ది అవ్వలేదు. అక్కడ మొత్తం బ్రాస్ ఐటమ్స్, కాపర్ ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ అన్ని లంచ్ బాక్సెస్, తర్వాత పెద్ద మనకు చిన్నది అని కాదు, ఎంత పెద్దదంటే అంత పెద్దది, అన్ని బాక్సెస్ అన్ని బకెట్లు, టిఫిన్లు, బిందెలు, తర్వాత మనం రైస్ బాక్సెస్ ఉంటాయి కదా, మనం పెళ్ళిళ్ళలో ఇస్తారు కదా బియ్యం డబ్బాలు, అట్లా బియ్యం డబ్బాలు అన్నీ. ఇంకా చపాతీ కర్రలు, చపాతీ పీటలు, ఇనప కడాయిలు కూడా పెద్దవి, ఏ సైజులో అంటే ఆ సైజులో వంటలు వండే వాళ్ళు తీసుకెళ్లే సైజులో కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక ముస్లిం ఆవిడ బిర్యానీ చేసుకునేది ఉంటుంది కదా, అదేమంటారు, బిర్యానీకి కొంచెం వేరే డిఫరెంట్గా ఉంటుంది కదా షేపు, అట్లాంటి బౌల్ పెద్దది తీసుకుంది.
చూస్తే బాగా అనిపించింది నాకు. కానీ అంత పెద్ద దాంతో ఎట్లా చేస్తారు ఏంటి, ఆల్రెడీ మనం రాతిండివి వాడొద్దని అనుకున్నాం కదా, అది చూసి నాకు అదే అనిపించింది ఆమె తీసుకుంటున్నప్పుడు. లంచ్ బాక్సెస్ అయితే డిఫరెంట్ వెరైటీస్. మనం ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయ్యేటప్పుడు ప్రతి ఇయర్ మనం మారుస్తూనే ఉంటాం కదా వేరే డిఫరెంట్గా బాక్సెస్ పిల్లలకి. వాటర్ బాటిల్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మీరు తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ సనత్ నగర్ అగ్రోమెక్ స్టీల్ షాప్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి ఇది నేను అన్నాను కదా, గ్రోసరీ ఐటమ్స్ కానీ బియ్యం కానీ ఇంకేమన్నా పప్పులు ఉప్పులు పోసుకునే బాక్సెస్ అవి పెద్దవి బాగున్నాయి. నేను తీసుకుందాం అనుకొని ఊరుకున్నది ఏంటంటే గాజు సీసాలండి, తొక్కు పచ్చళ్ళు పెట్టుకోవడానికి, పొళ్ళు ఏవైనా వేసుకోవడానికి, చట్నీ పొళ్ళు అవి. నేనైతే ఇప్పటి వరకు ప్లాస్టిక్ బాక్సెసే వాడాను. ఏంటి అంటే పచ్చళ్ళు పెట్టుకోవడానికి, తర్వాత కొన్ని ఐటమ్స్ ఉప్పు కారం ఇట్లాంటివి కొంచెం స్టీల్ బాక్స్లలో ఉండవు కదా, పెట్టుకోలేము కదా, అట్లాంటివి స్టీల్ బాక్స్లో పెట్టనివి కొన్ని నేను ప్లాస్టిక్ బాక్స్లలో వాడతాను అన్నట్టు, ఉప్పు కారం చింతపండు ఇవి. వాటి కోసం గాజు సీసాలు ఇంకా ప్లాస్టిక్ని మొత్తం అవాయిడ్ చేసేసి గాజు సీసాలు పెట్టుకుందామని అనుకుంటున్నాను. అవి ఒక్కటి తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇంకా టైం అయిపోతుంది, మనకు క్యారీ చేయడానికి కూడా కుదరదు. బైక్ మీద వెళ్ళాం, శ్రీకర్ రాలేదు, నేను మా శ్రీవారు ఇద్దరం వెళ్ళాము. బైక్ మీద క్యారీ చేయడం కూడా కుదరదు అనుకొని అవి ఒక్కటి స్కిప్ చేశాను. మళ్ళీ ఒకసారి వెళ్దామని అనుకుంటున్నాను. గాజు సీసాలు కూడా మనము ఏమంటే ఇట్లా పెట్టుకోవాలి అని అనుకుంటే అన్నీ ఒకే కలర్తో కానీ, ఒకే సైజుతో కానీ, ఒకే మోడల్లో కానీ ఇట్లా అనుకుంటాం కదా, సెల్ఫ్లో డెకరేట్ చేసుకుంటే బాగుంటుందని. అట్లా ఒకే రకంగా ఉండేటట్టు చూడాలని అనుకున్నాను. డిమార్ట్కో వెళ్తే ఏంటంటే ఒకే సైజుతో ఉన్నాయి, కాకపోతే ఒక మోడల్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నా కూడా బాగుండేది, కానీ అట్లా లేవు. అందుకే చాలాసార్లు చూసి వదిలేసిన. ఇక్కడ మాత్రం ఆ అగ్రోమెక్ దాంట్లో మాత్రం బాగున్నాయి. అంటే ఒకటే మోడల్లో 3 సైజెస్ ఉన్నాయి. మనం అంటే కొన్ని తక్కువ క్వాంటిటీతో పెట్టుకుంటాం కదా, 3 లేయర్స్లా పెట్టుకోవచ్చు సెల్ఫ్లలో అనుకున్నాను. అదొకటి తీసుకోవాలి అనుకొని ఊరుకున్నాను. తర్వాత ఇంకొకటి మట్టి కుండలు కూడా వాడుతున్నాం కదా మనం వంట చేసుకోవడానికి, అదొకటి తీసుకుందాం అనుకొని అది కూడా ఏంటంటే తీసుకొచ్చుకున్నాను కింద వరకు. తెచ్చిన తర్వాత దానికి బిల్ ట్యాగ్ లేదు. ట్యాగ్ ఉంటేనే నేను ఇస్తానని అన్నాడు. మరి వాళ్ళు వర్కర్స్ ఎవరన్నా వెళ్ళి తీసుకొస్తారంటే తేమంటే మళ్ళీ మా సార్ వెళ్ళి తీసుకొస్తా అని చూసిన కానీ అక్కడ లేదంట, ట్యాగ్ వేసినవి బౌల్స్ లేవంట. సరే అని వదిలేసి అదొకటి, అది బిల్లింగ్ వరకు వచ్చిన తర్వాత అదొకటి నెక్స్ట్ తీసేయాల్సి వచ్చింది. ఇవైతే కంటైనర్స్ చాలా యూజ్ అవుతాయి, కానీ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అని సీరియస్గా పెట్టుకున్నాను నేను. కాబట్టి నేను ఎక్కువ ప్లాస్టిక్ జోలికి వెళ్ళలేదు, అసలు ఏం తీసుకురాలేదు ప్లాస్టిక్ సంబంధించి. ఫ్రిడ్జ్లో అయితే కొన్ని ఇంకా ప్లాస్టిక్ తప్పని పరిస్థితుల్లో కొన్ని పెట్టాల్సి వచ్చింది, కొన్ని పెట్టాను. అందుకే కిచెన్లో అయితే మ్యాక్సిమం నా దాంట్లో స్టీలే ఉంటుంది, ఒక్క సెల్ఫ్లో మాత్రమే ప్లాస్టిక్ ఉంటాయి. అదే ఉప్పు కారం తర్వాత పచ్చళ్ళు అవైతే పచ్చళ్ళు అయితే ఈసారి మొత్తం అవి కూడా తీసేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా అట్లనే ట్రై చేయండి, మ్యాక్సిమం అట్లాంటివి యూజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇవి వుడెన్ కప్స్ అయితే నాకు బాగా నచ్చాయి, కాకపోతే చాలా రేట్లో ఉన్నాయి. అవి కూడా 1000, 1200, 1100, 600-700 చిన్న కప్స్ అయితే అట్లా రేంజ్లో ఉన్నాయి. తర్వాత ఇవన్నీ మొత్తం మట్టి ఉన్న బౌల్ రో అంతా మట్టి పాత్రలే అండి. వాటర్ బాటిల్స్, కప్స్, తర్వాత ఆవకాయ జాడీలు ఇవన్నీ ఉన్నాయి. నేను బాటిల్ చూస్తున్నాను మూత టైట్గా ఉంటుందా ఉండదా అని. మట్టివి ఇక్కడ తీసుకుందామా అని అనుకున్నాను. తర్వాత సరే బయట చేసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే పాపం వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని అనుకున్నాను. మళ్ళీ వాళ్ళ దగ్గర ఇంత స్మూత్ ఫినిషింగ్ ఉంటుందో ఉండదో, ఇక్కడైతే బాగుంటాయి కదా అని తీసుకున్నా కానీ నాకు ఇష్టం లేకుండానే తీసుకున్నాను. అది ఇష్టం లేనట్టుగానే అయిపోయింది, ఎందుకంటే ట్యాగ్ లేదని చెప్పాను కదా. ఇది ఒకటి కాపర్ కోటింగ్ ఉన్న స్టీల్ బౌల్స్ తీసుకుందాం అనుకున్నాను. ఇవి కూడా మనం తాలింపు వేసినా ఏదన్నా వేసినా పనికి వస్తుంది కదా అనుకున్నాను. కాకపోతే కింద అది కొంచెం మనకి మందంగా ఉండాలంటాం కదా, బేస్ మందంగా ఉంటే తొందరగా మాడిపోదు కదా. కాకపోతే నేను ఎన్ని చూసినా కూడా అవి లైట్ వెయిట్గా అనిపించినాయి, బరువు అనిపించలేదు. మనం అంటే కస్టమర్ కొంతమంది ఏంటంటే తక్కువ రేట్లో కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది రేట్ ఎక్కువైనా సరే మంచిగా మందంగా మంచిగా ఉండాలనుకుంటారు కదా. అట్లా ఆలోచించి అట్లా చేస్తారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని వెయిట్ తక్కువ ఉన్నాయి, రేటు తక్కువ ఉన్నాయి. కొంచెం వెయిట్ మంచిగా ఉంటే మాత్రం రేట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. అయినా పర్లేదు అనుకునే వాళ్ళకి ఓకే, ఏం కాదు. మొత్తానికైతే నా సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను అన్నీ తీస్తున్నాను, ఒక్కొక్కటి చూపిద్దామని. ఇదైతే ఐరన్ కడాయి అండి, 175 kg అంట ఐరన్. 175 అని స్టిక్కర్ వేసారు, అంటే అంత తక్కువలో ఇంత వెయిట్ అన్న కడాయి వచ్చేసిందా అని నేను అనుకున్నాను. కాకపోతే అది 200 అండ్ చేంజ్ పడింది, అంటే 2 kgs పైన ఉంది అది.
తర్వాత ఇది పొంగనాలదండి, పొంగనాల గిన్నె. నా దగ్గర ఇంతకుముందు ఉన్నది ఏంటంటే అది నాన్ స్టిక్ ప్యాన్ ఉండే, అది తీసేసుకొని మొత్తం ఇనుపది తెచ్చేసుకున్నా. నాన్ స్టిక్ కూడా వాడొద్దు అంటున్నారు కదా, మన రాతండి గిన్నెలు నాన్ స్టిక్ వాడొద్దు అంటున్నారు, ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు, చాలా వాడొద్దు అంటున్నారు. కానీ అవి ఇంకా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వాడుతున్నాము. తర్వాత నాన్ స్టిక్ దోశ పెంక కూడా తీసేసి దీనికి ఐరన్ ఉంది, ఇనుపది ఇక్కడ దోశ పెంక తెచ్చుకున్నా. నేను తీసుకుంటప్పుడు నాతో పాటు చాలామంది ఉన్నారు, ఒక 7-8 మంది ఉన్నారు అనుకుంటా. వాళ్ళందరూ దీంతో వస్తాయా రావా, నాకు కూడా క్వశ్చన్ మార్కే ఉండే, నాతో పాటు వాళ్ళు కూడా అట్లా సేమ్ దీంతో వస్తాయా దోశలు అని నన్ను అడుగుతున్నారు. నేను వాళ్ళని అడిగాను, వాళ్ళు నన్ను అడిగారు వస్తాయా రావా అని. నిజంగా చెప్తున్నా, నాన్ స్టిక్ ప్యాన్ కంటే తాతలా ఉంది ఈ ఇనుప దోశ పెంక. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఐరన్ పొంగనాలది కానీ దోశది కానీ మనం ఫస్ట్ సీజనింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే ఇవి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాను కూడా. తర్వాత ఇది ఒకటి కుక్కరు, టీ కప్సు. తర్వాత ఇది వైట్ కలర్ నేను సిరమిక్ ప్లేట్ చూపించిన కదా, అది 5000 అబోవ్ గిరాకీ కొన్న వాళ్ళకి గిఫ్ట్ అంట. నేను 5000 అయిపోయింది నా బిల్లు, అందుకే ఆ గిఫ్ట్ వచ్చింది. మనం స్టీల్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత బిల్లింగ్ కౌంటర్ తర్వాత బయటకు రాగానే లెఫ్ట్ సైడ్లో గిఫ్ట్ కౌంటర్ అని పెద్దగా ఒకటి వేసి పెట్టుకున్నారు. అక్కడ మనం వెళ్ళి అడిగామనుకోండి, మన బిల్స్ చూసేసి మనం ఏ గిఫ్ట్కు వర్త్ అవుతామో ఆ గిఫ్ట్ తన అబ్బాయి ఇస్తున్నాడు తీసి. నాకైతే ఈ సిరమిక్ ప్లేట్ ఒకటి వచ్చింది. తర్వాత ఇది ఒక స్టీల్ కుక్కర్ అండి. నాకు ఆల్రెడీ 2 kgs 3 kg 5 kgs 3 kgs ఇట్లా ఉన్నాయి కుక్కర్స్. కాకపోతే తెల్లవి వాడొద్దు, ఏంది రాతండి గిన్నెలు వాడొద్దు అని ఫిక్స్ అయిపోయినా. అందుకే ఈ స్టీల్ కుక్కర్ తీసుకొచ్చుకున్నాను ఒకటి. పీజియన్ ప్రెస్టేజ్ బ్రాండ్ సంబంధించిన కుక్కర్ అండి ఇది. తర్వాత ఇవన్నీ నేను ఇంకా సీజనింగ్ చేసే వీడియో కూడా పెడదాం అనుకున్న, దీంతో కనెక్ట్ చేసేసి. తర్వాత ఇది లెంత్ వీడియో అవుతుందని ఇంకా అది పెట్టలేదు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి, కమెంట్ చేయరి వీడియో కింద. ఇది ఎవరికన్నా మీరు తెలిసిన వాళ్ళు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకు ఇది షేర్ చేయండి. షేర్ చేస్తే ఏంటంటే ఎట్లాంటివి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఐడియా వస్తుంది. కొంచెం వెళ్తే ఎట్లాంటివి ఉంటాయి, ఏంటిది, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ చూడాలి అని ఐడియా వస్తుంది. తర్వాత స్టీకర్కి ఒక లంచ్ బాక్స్ తీసుకున్నా, లంచ్ బాక్స్లు 2 తీసుకున్నాను, లంచ్ బ్యాగ్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే బయట షాపింగ్లో తీసుకున్నప్పుడు 300 పడింది బ్యాగు. ఈసారి అయితే చాలా తక్కువకే అయిపోయింది, 190 ఏమో పడింది ఈ బ్యాగు. చాలా బాగుంది, చూడడానికి కూడా బాగుంది. తర్వాత ఒక 2 స్టీల్ బాక్సులు తీసుకున్నాను లంచ్ కోసమని. నేను ఫస్ట్ నుంచి స్టీల్ బాక్సే వాడతాను వాడికి లంచ్ పెట్టడానికి. స్క్వేర్లో తీసుకున్నాను. బ్యాగు 2 ఒకేసారి తీసుకోవడంతో మంచిగా సెట్ అయ్యేలాగా చూసి తీసుకున్నాను. స్టీకర్కు ఇంట్లో టిఫిన్ చేయడానికి టైం సరిపోదు, అందుకే టిఫిన్ కూడా నేను బ్యాగ్లోనే పెట్టేస్తా. ఇది నా సనత్ నగర్ షాపింగ్ అంతా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి, కమెంట్ చేయరి కింద. ఇంకా మీరు ఎట్లా చేస్తే బాగుండేది అనుకున్నారో అట్లా కమెంట్ కూడా చేయరి. Thank you for watching. Thank you for your support. Like, share, subscribe my channel and all అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయరి. చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thank you for watching.